అందరికీ నమస్తే అండి. నేను ఒక యూట్యూబ్ జర్నలిస్ట్గా మీ అందరికీ తెలుసు. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఛానల్ నడుపుతున్నాను. సో కంటెంట్ బాగుంటుంది అనే నమ్మకంతో మీరందరూ చూస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళ కంటే మనకు హయ్యెస్ట్ వ్యూస్ వస్తాయి. పెద్ద పెద్ద మీడియా సంస్థల కంటే మనం చేసే వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో నాకు ఒక స్థాయి, ఒక స్థానాన్ని కట్టబెట్టారు. వ్యూస్ వస్తాయి, వ్యూస్ పరంగా డబ్బులు వస్తాయి, వీటన్నింటి పరంగా సబ్స్క్రైబర్స్ భారీగా వస్తారు, దాని పరంగా ఒక స్థాయి స్థానం ఉంటుంది. కానీ ఎక్కడో ఏదో లోటు. ఒక అథెంటిసిటీ యూట్యూబ్ ప్రతి ఒక్కరు పెట్టేయచ్చు. ఇప్పుడు ఒక పెద్ద సంస్థలో జర్నలిస్ట్గా చేరాలంటే ఒక జర్నలిజం డిగ్రీ కావాలి, సరైన శిక్షణ కావాలి, ఇదంతా కావాలి. కానీ యూట్యూబ్లో ఏముంది? ఎవరైనా సరే ఛానల్ పెట్టేయచ్చు కదా. సో అలాగే ఎంతైనా సమాజంలో యూట్యూబ్ అంటే యూట్యూబ్ జర్నలిస్ట్ అయినా చూస్తారు తప్ప అథెంటిసిటీ, ఆ డిగ్నిటీ, ఆ ప్రొఫెషనలిజం కనిపించదు. ఇవన్నీ కూడా లోట్లే. ఆర్థికంగా బలంగా ఎదిగినప్పటికీ, వ్యూస్ పరంగా తిరుగులేని శక్తిగా ఉన్నప్పటికీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్లో హయ్యెస్ట్ ప్రభావం, ఎఫెక్టివ్ ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఉన్నప్పటికీ ఒక లోటు అయితే వేధిస్తోందన్నమాట. సో ఎక్కడో ఏదో కోల్పోతుందనేమో అనిపిస్తోంది. ఆ లోటును భర్తీ చేసుకునే క్రమంలో నాకు వచ్చిన ఆలోచన ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకొద్దాము అని. దీనిలో భావావేశాలు లేదా క్షణికావేశాలు లేదా అప్పటికప్పుడు షార్ట్ అనాలిసిస్లో ఉండవు. ఒక బలమైన రీసెర్చ్ ఉంటుంది, ఒక మైండ్ వర్క్ పనిచేస్తుంది, ఒక డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. పాలసీ మీద, రాజకీయం మీద, రాజకీయ పార్టీ నిర్ణయాల మీద, ప్రభుత్వ నిర్ణయాల మీద, ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మీద, నాయకుల పనితీరు మీద, ఆ నెల మొత్తం మీద జరిగిన ఘటనల మీద ఒక కంక్లూజన్ ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇందులో బ్రేకింగ్ న్యూస్లో లేదా స్పాట్ వార్తలో లేదా వీళ్ళ పర్యటనలో, ఆ మీటింగ్ ఈ మీటింగ్లో ఇవేమి ఉండవు. మీకు డౌట్ రావచ్చు, ఇదేంటి ఆల్రెడీ దినపత్రికలు ఉన్నాయి, ఆల్రెడీ పీడిఎఫ్ పేపర్లు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, ఇంకా మాకు ఈ మ్యాగజైన్ ఎందుకు, మా నెత్తిన ఏం పెట్టుకోవాలని మీకు డౌట్ రావచ్చు. ఇందులో ఇది ఒక మ్యాగజైన్గా కాకుండా ఒక పొలిటికల్ డిక్షనరీగా మీ ప్రతి ఇంట్లో ఉండాలనేది నా కోరిక. అంటే మీకు ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు సంబంధించి మీకు ఏమైనా అనుమానం వస్తే అది ఒక డిక్షనరీ. మీరు 1 ఇయర్ అంటే ఏడాది కిందటి మ్యాగజైన్ అయినా సరే మీరు ఓపెన్ చేసి తెలుసుకునేలా ఉండాలనేది నా కోరిక. పూర్తిగా డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి, కంప్లీట్ రీసెర్చ్ చేసి, అసలు మార్కెట్ ఉండదు మ్యాగజైన్లకు, యాక్చువల్లీ మార్కెట్ ఉండదు, చాలా తక్కువ. చదవడానికి ఎవరు ఈ రోజుల్లో ఇష్టపడరు. కారులో వెళ్తా యూట్యూబ్ వీడియో పెట్టుకుంటే వినేయచ్చు, అయిపోద్ది. చదవడానికి ఓపిక కావాలి, టైం కావాలి. సో ఎవరు చదువుతారు? అయినా సరే నా నమ్మకం ఏమిటంటే ఆ నెలలో జరిగిన అన్ని అంశాలకు సంబంధించి మీకు ఒక క్లారిటీ కావాలి కదా. సో నెల మొత్తం మీద ఒక 2 గంటలు కేటాయించి 30 పేజీల మ్యాగజైన్ చదవలేరా అనేది నా నమ్మకం. సో అందుకే దించుదాం. ఈ మ్యాగజైన్లో ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా ఒక పాలసీ, ప్రభుత్వపరమైన పాలసీ, ఎవరికి లాభం ఎవరికి నష్టం, లేదా ఒక పార్టీ నిర్ణయం, దాని ప్రభావం 5 ఏళ్ల తర్వాత, వచ్చే 5 ఏళ్ళలో ఎలా ఉంటుంది, అలాగే ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మారుతున్న పవర్ సెక్షన్స్, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఇలా డెప్త్. అంటే యూట్యూబ్కి లేనిది మ్యాగజైన్కి ఉన్నది ఏంటంటే రీసెర్చ్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది, బుద్ధి మాట్లాడుతుంది అనమాట. సో దీనివలన సివిల్ సర్వీసెస్, అకాడమిక్ వర్గాలు, పొలిటికల్ స్ట్రాటజిస్టులు అండ్ రాజకీయంగా ఆలోచించే యువత, వీళ్ళందరిలో కూడా అసలు రాష్ట్ర ప్రజల్లో ఒక చైతన్యం కలిగించవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక జవాబుదారీతనాన్ని మనం ప్రశ్నించవచ్చు, పారదర్శకతను మనం ప్రశ్నించవచ్చు, అడగొచ్చు. సో ఇవన్నీ ఉద్దేశంతో నేను ఒక మ్యాగజైన్ పెట్టాలని ప్లాన్ చేశానన్నమాట. మంత్లీ మ్యాగజైన్ మన ఛానల్ ద్వారానే రన్ అవుతుంది. దీనికోసం మేము ఒక 6 టీమ్ ఆఫ్ జర్నలిస్ట్స్ కలిపి ట్రావెల్ చేస్తున్నాము. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు నేషనల్ మీడియాలో పనిచేసిన ఒక జర్నలిస్టు, అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని తెలుగు మీడియాలో వివిధ మాధ్యమాల్లో పనిచేసిన మరికొంతమంది జర్నలిస్టులు అందరం కలిపి ఒక టీమప్ అయ్యి మ్యాగజైన్ పెట్టాలి అని ప్లాన్ చేసుకొని దిగుతున్నాము. మ్యాగజైన్తో సహా ఒక మొబైల్ యాప్ కూడా ఉంటుంది. మ్యాగజైన్ అనేది మంత్లీ ప్రింట్ రిలీజ్ అవుద్ది. రిలీజ్ అయింది ప్రతి జిల్లా కేంద్రంలో కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి జిల్లా కేంద్రంలో పాన్ షాప్లో కావచ్చు, లేదా మీకు గ్రంథాలయంలో కావచ్చు, ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది. లేదా ఎవరైనా బుక్ చేసుకుంటే, మంత్లీ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటే మీ ఇంటికి కూడా డెలివరీ చేస్తాము.
దాంతోపాటు దీని లింక్డ్ మొబైల్ అప్లికేషన్ కూడా ఒకటి తయారు చేపిస్తున్నాము. బ్యాక్ ఎండ్ వర్క్ జరుగుతుంది. ఆ మొబైల్ యాప్లో కూడా ఈ మ్యాగజైన్ అప్లోడ్ చేస్తాము. మ్యాగజైన్ ప్రింట్ ఎడిషన్ రిలీజ్ అయిన 10 రోజుల తర్వాత మొబైల్ యాప్లో వస్తుందన్నమాట. సో దానిలో కూడా ఇదంతా కాపీస్ ఉంటాయి. దానిలో మన ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా జనవరి నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. పూర్తిగా కొత్త ట్రావెల్ అండి ఇది. ఇప్పటి వరకు ఎవరూ ఈ ప్రయత్నం చేయలేదు. ఎన్నో మ్యాగజైన్స్ ఉన్నాయి, సినిమా మ్యాగజైన్స్ ఉన్నాయి, బిజినెస్ మ్యాగజైన్స్ ఉన్నాయి, అండ్ స్పోర్ట్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి. కానీ పొలిటికల్ రిలేటెడ్ మ్యాగజైన్స్ ఏమీ లేవు. పరిపాలనకు సంబంధించిన మ్యాగజైన్స్ ఏమీ లేవు. ఇది చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపుగా కమర్షియల్గా అయితే మేము సక్సెస్ అవ్వలేము. కానీ యూట్యూబ్లో మనకున్న ఆదాయం, యూట్యూబ్ నుంచి నాకు వస్తున్న దాంట్లో నెల 1,00,000, 1,50,000 పోయినా పర్వాలేదు. సో యూట్యూబ్ నుంచి వచ్చిన దానిలో నాకు ఖర్చులన్నీ పోగా కొంత మిగులుతుంది. ఆ మిగిలిన దానిలో మ్యాగజైన్కి ఎదురు పెట్టి నేను రన్ చేయడానికి సిద్ధపడే, ఒక అథెంటిసిటీ కోసం, ఒక రీసెర్చ్ కోసం, ఒక పొలిటికల్ జర్నల్లా మీ అందరి ఇళ్లలో ఇది ఉండాలని నేను కోరుకుంటూ మ్యాగజైన్ లాంచ్ చేస్తానన్నమాట. మీ ఇళ్లలో మీ టేబుల్ మీద పెట్టుకోండి, మీ ఆఫీసుల్లో మీ టేబుల్ మీద పెట్టుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు మీకు వారం రోజుల్లో ఒక 10 నిమిషాలు ఖాళీగా ఉంటే చాలు, దాన్ని తిరగేయండి. ఆ 10 నిమిషాల్లో కనీసం ఒక 5 పేజీలైనా లేదా 3 పేజీలైనా చదువుతారు. మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ చదవండి. చదవడానికి ఇష్టపడండి. అంతే తప్ప మేము యూట్యూబ్లో వింటాము, కారులో ట్రావెల్ చేస్తూ వింటాము, లేదా ఫ్లైట్లో అంటే యూట్యూబ్ని చూసి డిజిటల్ మీడియాలను చూసి జనాలు చదవడం మర్చిపోతున్నారు. ఎప్పటికైనా సరే చదవడము, రాయడమే శాశ్వతం. ఈ మధ్యలో వచ్చే సోషల్ మీడియాగానే పోతాయి. ఇవేమీ స్థిరం కాదు. చదవడము, రాయడము అదే మనకు ఫిక్స్డ్, అదే మనకు శాశ్వతం. అందుకే మ్యాగజైన్ ప్రెస్టీజియస్గానే చాలా జాగ్రత్తగా లాంచ్ చేస్తున్నాము. తిరుపతిలో ఈ లాంచింగ్ ఈవెంట్ ఉంటుందండి. వచ్చే నెల మొదటి వారం, జనవరి మొదటి వారం తిరుపతిలో ఒక వేదిక, తేదీ ఎప్పుడు, వేదిక పర్టికులర్గా ఎప్పుడు అనేది నేను చెప్తాను. సో తిరుపతిలో లాంచ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఈ మ్యాగజైన్ లాంచింగ్ ఈవెంట్కి రావచ్చు. దీనికి నిర్ణీత రుసుము కూడా ఉంటుంది. ఫ్రీ ఎంట్రీ కాదు. 100 మంది వచ్చినా, 50 మంది వచ్చినా, 10 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా సరే ఒక నిర్ణీత రుసుము ఫిక్స్ చేస్తాము. అక్కడ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీటప్ ఉంటుంది. మీటప్తో సహా మ్యాగజైన్ లాంచ్ కూడా ఉంటుందన్నమాట. అలాగే మొబైల్ యాప్ లాంచ్ కూడా బెంగళూరులో ప్లాన్ చేస్తున్నాము. అది ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఉంటుంది. సో థ్యాంక్ యూ. మీకేమైనా దీనికి సంబంధించి నాకు సలహాలు, సూచనలు ఇవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మ్యాగజైన్కి సంబంధించి మీరేమైనా సలహాలు ఇవ్వాలన్నా, మీరేమైనా కంటెంట్ రాయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నా సరే. థ్యాంక్ యూ.